Welcome to assignment and relational operators hands-on session. Okay, and first వచ్చేసి assignment operator. ఓకే, సో ఫస్ట్ మనం నార్మల్గా మనం ఏం చేసాము, ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాము. అంటే ఏం తీసుకున్నాము, ఏ అండ్ ఈక్వల్స్ టు దాని వాల్యూ ఎంత ఇచ్చాము, 10. ఓకే, ఇక్కడ ఇలా మనం ఇలా ఇచ్చాం కదా. సో అంటే ఇక్కడ ఇలా మనం ఏమని చెప్పుకోవచ్చు, ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ సింబల్ ఉంది కదా, అంటే దీని రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనం నార్మల్గా నెంబర్స్ ఇస్తున్నాము, అంటే ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నాం కదా. సో ఇలా వాల్యూస్ ఇవ్వడం కాకుండా ఇలా మనము ఇక్కడ A=10 ఇలా అని ఇచ్చి ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చి ఆ వేరియబుల్ మనం ఇంకొక వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నేను A=10 ఇచ్చాను, ఇక్కడ నేనేమంటున్నాను B=A అంటున్నాను. అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ 10 అనే వాల్యూ ఉంది కదా, ఈ ఏలోని 10 అనే వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూని బిలో నేను స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా మనం ఇలా ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాము, నార్మల్గా వాల్యూస్ ఇచ్చాము. తర్వాత ఇలా మనం ఇలా ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చి ఆ వేరియబుల్ని ఇంకో వేరియబుల్లో మనం స్టోర్ చేసాం. అండ్ ఈ తరువాత ఇంకా ఎలా చేయొచ్చు అంటే, మనం ఒక వేరియబుల్లో డైరెక్ట్లీ ఎక్స్ప్రెషన్స్ని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే సో ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ మనం ఏం చేస్తాము, బిలో ఏ అనే వేరియబుల్ యొక్క దాంట్లో ఉన్న 10 అనే వాల్యూ స్టోర్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ ఈక్వల్స్ టు బి ప్లస్ సి ప్లస్ అగైన్ ఏ. సారీ, సో ఇక్కడ ఏమవుతుంది, బి ప్లస్ సి ఈ 3 వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి అని ఈ మూడు వేరియబుల్స్కి ఉన్న వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ ఆ ఫైనల్ ఆన్సర్ అనేది ఈ వేరియబుల్లో మనకు స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బి వాల్యూ ఎంత, 20, సి వాల్యూ 30, ఏ వాల్యూ 10. సో ఈ టోటల్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత, 60. సో 60 అనేది మనకు ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ మనం నార్మల్గా ఒక వాల్యూ ఇచ్చాము అండ్ తర్వాత ఒకదానికి వాల్యూ ఇచ్చి అండ్ దాన్ని ఇంకో దాంట్లో చేర్చాము. తర్వాత ఇంకొక వేరియబుల్లో మనం డైరెక్ట్లీ ఎక్స్ప్రెషన్సే ఏం చేస్తాము, స్టోర్ చేస్తాము. ఓకే, ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని కమాండ్ చేస్తున్నాను. నా ఫస్ట్ లాజికల్ ఆపరేటర్లో మనకు ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి మనకు అండ్ ఆపరేటర్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ వాల్యూస్ అనేవి ఇక్కడ ఉన్నాయి కదా డైరెక్ట్ వాల్యూస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేనైతే మన డిక్లరేషన్ చేశాను. తర్వాత వాల్యూ వచ్చేసి A greater than B, B less than C. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇంట్ అండ్ వాల్యూ అనే వేరియబుల్ నేమ్తో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అండ్ అక్కడ డిక్లరేషన్ చేశాను అండ్ ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేశాను.
ఇక్కడ అండ్ ఆపరేటర్ మనము లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు ఏ గ్రేటర్ దెన్ బి అనేది మనకు ఫాల్స్ 0 రిటర్న్ చేస్తుంది అండ్ బి లెస్ దెన్ సి అనేది ట్రూ. కాబట్టి మనకు ఒక్క ఫాల్స్ కూడా ఉండకూడదు, అన్ని ట్రూలే ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది. బట్ ఇక్కడ మనకు ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 0 అండ్ దీన్ని మనం ప్రింట్ చేద్దాము. అండ్ తర్వాత ఏంటి వచ్చేసి ఆర్ ఆపరేటర్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, అప్డేట్ చేస్తాను వాల్యూ. సో దానికోసం వాల్యూ ఈక్వల్స్ టు bracket of a less than b, a less than b b greater than c. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే మళ్ళీ వాల్యూ అని ఇచ్చాను అండ్ ఇక్కడ నేను వాల్యూ అనేది అప్డేట్ చేశాను. ఇక్కడ మనకు లాజికల్ ఆర్ ఆపరేటర్ కాబట్టి ఇక్కడ మనకు ఏ లెస్ దెన్ బి అనేది 1 రిటర్న్ చేస్తుంది అండ్ బి గ్రేటర్ దెన్ సి అనేది 0 రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు లాజికల్ ఆర్ ఆపరేటర్లో మనకు ఒక్కటి ట్రూ చేసినా కానీ మనకు ఫైనల్ ఆన్సర్ అనేది ట్రూనే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ట్రూ ఉంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈజ్ ట్రూ అండ్ దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ద లాస్ట్ వన్ వచ్చేసి లాజికల్ నాట్. సో ఇక్కడ కూడా వాల్యూ ఇక్కడ కూడా అప్డేట్ చేస్తున్నాను. వాల్యూ ఈక్వల్స్ టు నాట్ బ్రాకెట్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇక్కడ ఏం చేశాను మనము అప్డేట్ చేశాము. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి ఇది మనకు ఎక్స్ప్రెషన్ కదా. సో ఏ గ్రేటర్ దాన్ బి అనేది మనకు వచ్చేసి ఫాల్స్. బట్ ఇక్కడ మనము లాజికల్ నాట్ ఆపరేటర్ పెట్టాం కాబట్టి మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 1. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనకు ఎవాల్యూట్ అయిన తర్వాత ఒకవేళ 1 అనేది వస్తే మనం నాట్ పెట్టాం కాబట్టి, అంటే లాజికల్ నాట్ ఆపరేటర్ పెట్టాం కాబట్టి మనకు ఫైనల్ ఆన్సర్ 0 అవుతుంది. ఒకవేళ 0 అవల్యూట్ అయిన ఈ ఎక్స్ప్రెషన్ అనేది అవల్యూట్ అయినాక 0 వచ్చినట్టయితే మనకు ఫైనల్ ఆన్సర్ 1 అవుతుంది. సో ఇక్కడ మనకు ఇది అవల్యూట్ అయినాక 0 వస్తుంది కాబట్టి మనకు ఫైనల్ ఆన్సర్ 1. సో దీన్ని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్స్ అనేవి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ అండ్ ఆపరేటర్. సో మనకు ఇక్కడ అండ్ ఆపరేటర్ అంటే ఒక్క ఫాల్స్ కూడా ఉండకూడదు. ఓకే, సో ఉంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత, అది ఫాల్స్ వచ్చేస్తుంది. అన్ని ట్రూ ఉంటే మాత్రమే మనకు ఫైనల్ ఆన్సర్ ట్రూ అవుతుంది. సో ఏ గ్రేటర్ దెన్ బి అనేది మనకు వచ్చేసి ఫాల్స్ అండ్ బి లెస్ దెన్ సి అనేది ట్రూ. ఇక్కడ ఆల్రెడీ ఫాల్స్ ఉంది కాబట్టి ఇది మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. సో ఇక్కడ అందుకే 0 వచ్చింది. తరువాత ఆర్ ఆపరేటర్ అంటే మనకు ఒక్క ట్రూ ఉన్న సరిపోదు, మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఏ లెస్ దెన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకు కరెక్ట్, ఎందుకంటే మనకు 10 అనేది 20 కన్నా చిన్నది కాబట్టి. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది, అంటే 1. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి
ట్రూనే అవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటి అంటే బి గ్రేటర్ దెన్ సి, బి వాల్యూ ఎంత 20 అండ్ సి వాల్యూ ఎంత 30. సో 20 అనేది 30 కన్నా పెద్దది కాదు కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకు వచ్చేసి 0 రిటర్న్ చేస్తుంది. ఓకేనా. అండ్ మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఎంత 1. సో అందుకే ఇక్కడ మనకు 1 రిటర్న్ అయింది. తరువాత మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ లాజికల్ నాట్ ఆపరేటర్, ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి అనేది మనకు ఇక్కడ ఇది అవాల్యూట్ అయిన తర్వాత మనకు 0 రిటర్న్, మనకు ఏంటి 0 వస్తుంది. బట్ ఇక్కడ మనము ఏం చేసాము, లాజికల్ నాట్ ఆపరేటర్ రాసాం కాబట్టి మనకు 1 ఫైనల్ ఆన్సర్ 1 అవుతుంది. సో అందుకే ఇక్కడ మనకు ఫైనల్ ఆన్సర్ 1 వచ్చింది. ఓకే. సో మొత్తానికి మనము అసైన్మెంట్, ఆపరేటర్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ యొక్క హ్యాండ్సన్ అనేది కూడా కంప్లీట్ చేశాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.